ఈ దుర్మార్గులు వీళ్ళు నిజంగా మనుషులే కాదు. వీళ్ళు తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలు తాగి తిని వీళ్ళు ఇంటోళ్ళని మేపుతున్నారు. వీళ్ళు మేపుతున్నారు. రైతు బంధు ట్రాక్ తప్పింది. పోలీసు వాళ్ళు పాపం మొన్న నేను పిఎం గారు వచ్చిన రోజు వరంగల్ నాడు పోతే పోలీసు వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. కానిస్టేబుల్ వచ్చి, సార్ మాకు జీతాలు రాలే, ఎప్పుడు వస్తాయో తెలియదు, 18 నెలల నుంచి అరియర్స్ ఇస్తలేరు. ఇవాళ పేపర్లను చూస్తే లెక్చరర్లు రోడ్డు మీదనే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ రోడ్డు మీదనే, పోలీసు వాళ్ళకి జీతాలు లేవు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు లేవు. వీళ్ళు చేసిన అరాచకమేమో లక్షల కోట్లలో ఉన్నది. ఈ పైసలతోటి రాజకీయాలు చేస్తారు. కాంగ్రెస్ వానికి పైసలు ఇచ్చి బ్లాంక్ బీఫాములు తీసుకుంటాడు కేసీఆర్. వీడే టికెట్లు ఇస్తాడు, వాని టికెట్లు వీడే ఇస్తాడు. ఆడు గెలిచినాక అందుకే పీక్తాడు. ఇటు గెలవనోడు ఎలక్షన్ల కంటే ముందు గాయమవుతాడు. కొన్ని మీడియా ఛానళ్ళకి పాపం ఆ మీడియా ఛానళ్ళకి ఆ మీడియా మిత్రులకు తెలియదు. రేవంత్ రెడ్డి పైసలు పంపంగానే కాంగ్రెస్ ప్యాకేజ్ అనుకుంటారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పంపుతాడు పైసలు. రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి. 2014 7 వీకిండ్రు, 2018 12 మంది వీకిండ్రు, 2023లో పీకర్ అని ఏంది గ్యారంటీ మీ ఎమ్మెల్యేలు? 2018లో నా నియోజకవర్గంలో 3 గాయపోయారు 4 రోజుల ముందర, ఎలక్షన్ల ముందర మీ క్యాండిడేట్లు. ఒక ఆమెనైతే ఎలక్షన్ కాగానే 2 రోజులు టీఆర్ఎస్ కండో కప్పుకుంది కాంగ్రెస్ క్యాండిడేట్. నువ్వు ఏం గ్యారంటీ ఇస్తావయ్యా? రేవంత్ రెడ్డి అన్నట్టున్నాడు ఉచిత విద్యుత్ మీద. నేను కూడా అమాయకుండేనండి. ఆయన అనగానే ఇది మాకు గుర్తున్నది. చిన్న ఉన్నప్పుడు 90లలో రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తా అంటే చంద్రబాబు నాయుడు ఉచితాలు అనుచితం అన్నాడు అని దానికి వ్యతిరేకంగా ఉండే ఆయన. 99లో ఉచిత విద్యుత్ అన్నా కూడా ఓడిపోయారు కాంగ్రెస్ వాళ్ళు, గవర్నమెంట్లకు రాలే. 2004లో మొట్టమొదటి సంతకం రాజశేఖర రెడ్డి పెట్టింది ఇదే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు యాక్టివ్గా. ఆయన ఇయ్యాలంటే కూడా తెలుగుదేశం పాలసీ మాట్లాడుతున్నాడు అని నేను అనుకున్నా అమాయకుడిని. అది కాదు. కర్ణాటక ఎలక్షన్ కాగానే కేసీఆర్ పైసలు ఇటు పంపించి కాంగ్రెస్ వానికి, కాంగ్రెస్ వాడు మీడియాకు పంపిస్తే కొందరు మీడియా అమాయకులు పాపము కాంగ్రెస్ లేపేది మొదలుపెట్టారు. అది జర ఎక్కువ లేచింది. అంటే ఊహాజనికమే, కానీ కేసీఆర్ అనుకున్న దానికి ఎక్కువ లేచింది. టక్కని ఫోన్ చేసి రేవంత్ కొట్టిండు. ఏయ్ తమ్మి, నీకు అనుకున్న దానికంటే ఎక్కువ లేచింది, అది దించు అన్నాడు. అన్న నాకు దించుడు రాదే. అరే నీ దించుడు నీ పని, ఎక్కించుడు నా పని, నువ్వు దించు అన్నాడు. ఏం చేయాలి అంటే 3 గంటలు చాలని ఇచ్చేసి ఉచిత విద్యుత్ అవసరం లేదని స్టేట్మెంట్ అన్నాడు. నన్ను భజంత్రి చేస్తారు, రోడ్ల మీద కొడతారు రైతులు అందరంటే, సరే అమెరికా పోతున్నావు కదా ఆడ మాట్లాడిపోయి వచ్చే వరకు కాంగ్రెస్ పడుతుంది, రైతులు కూడా మర్చిపోతారు. ఈ ఎక్కిచ్చుడు దించుడు నీది కాదు, అది పంచాయతీ, అది నా పంచాయతీ. నేను ఉద్యమం చేసే టైంలో కూడా ఉద్యమాన్ని పెంచినా, అవసరం ఉన్నప్పుడు దించినా. ఇంకా మీ కాంగ్రెస్ పార్టీ ఎంత? నేను ఉద్యమాన్ని పెంచినోండి దించినోండి, మీ కాంగ్రెస్ పార్టీ ఎంత? ఆధారాలన్నీ చూపిస్తాం, సిబిఐ దర్యాప్తుకు సిద్ధం విద్యుత్ కొనుగోలు మీద డాక్టర్ లక్ష్మణ్ చెప్పిండ్రు ఆ రోజు. ఎందుకు ఇవాళ బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు విద్యుత్ కొనుగోలు మీద? పీయూష్ గోయల్ వచ్చి మీరు కట్టొద్దంటే ఆయన కట్టిండు. లక్ష్మణ్ పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది, ఆధారాలు ఉన్నాయి, సిబిఐ విచారణకు సిద్ధమా అని అడిగిండు. ఎందుకు ఇవాళ డాక్టర్ లక్ష్మణ్ గారు మౌనంగా ఉన్నారు? కిషన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. మౌనంగా ఉన్నారంటే ప్రభుత్వం చెప్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు ఒప్పుకున్నట్టే కదా. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేరు, 8 నుంచి 10 గంటల కంటే ఎక్కువ రైతులకు వస్తలేదని మా నాయకుడు, మా పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సబ్స్టేషన్ల కాడికి వెళ్ళి చెప్పిండు. ఒకవేళ మీకు అనుమానం ఉంటే గజ్వేల్కైనా సిరిసిల్లకైనా నేను వస్తా, మా శబిరేల్ గారిని తీసుకొని, మా కోమటిరెడ్డిని తీసుకొని. కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తారా, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వస్తారు? ఏ సబ్స్టేషన్ దగ్గరైనా చర్చ పెడదాము. గత సంవత్సరం నుంచి రోజుకి ఎన్ని గంటలు రైతులకు ఉచితంగా ఇచ్చిండ్రో అక్కడనే పోయి ఆ రికార్డులు తీసి, లాగ్ బుక్ తీసి అక్కడనే చర్చ చేద్దాము.
మీరు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు ఉంటే మా వెంకటరెడ్డి గారు మా పెద్దలు జీవన్ రెడ్డి గారు రాజీనామా చేస్తామంటూ సవాల్ స్వీకరించమని నేను అడుగుతున్నా. కాళేశ్వరంలో జరిగింది కూడా అవినీతి వరదలై పారింది, నీళ్లు పారలేదు. కాళేశ్వరం ముసుగులో ఆయన కాళేశ్వరం కట్టినమని రైతులందరినీ బస్సులు వేసి తీసుకుపోయారు. కాళేశ్వరం గూలంగానే అవినీతి నాణ్యత లేక అవినీతితో బలైపోతే మేము పోతామంటే పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. మా శ్రీధర్ బాబు పోతే పోలీసులను పెట్టి కొట్టించారు. కాళేశ్వరం కట్టినప్పుడు బస్సులు పెట్టి ఊర్లలో నుంచి రైతులందరినీ తీసుకుపోయి పెద్ద జాతరలాగా చేపించారు కదా. నీ అవినీతికి బలి అయ్యి నాసిరకం పనులు చేసి కాళేశ్వరం కొట్టుకపోతే ఆ ప్రాంత ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారు పోతే శ్రీధర్ బాబు గారిని పోలీసులను పెట్టి కొట్టించి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధించారు. ఇప్పుడు పోదాంపా కాళేశ్వరం దగ్గరికి తీసుకుపా. ఆయల్లో తీసుకుపోయినావు, కూలిపోయినాక ఇవాళ ఎందుకు తీసుకుపోతావు? నీ అవినీతికి బలైంది కదా కాళేశ్వరము. అదే కదా మేము చెప్పింది. ఏంటిది? ఎవరంటారు? ఇక ఆయన గురించి ఎందుకులే, ఆయన ఏ పార్టీ ఆయనకే తెలుస్తలేదు. పార్టీ క్లియర్గా చెప్పింది 24 గంటలు ఇస్తామని. ఠాక్రే గారు చెప్పిండ్రు. రైతు డిక్లరేషన్ వరంగల్లో చెప్పినాము, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ చెప్పినాము, ఖమ్మంలో 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాము, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం రైతులకు. అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. పండించిన ప్రతి పంట, వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నలు, సోయాబీన్ అన్ని పంటల్ని, పసుపు అన్ని పంటల్ని గిట్టుబాటు ధర కూడా మేము ప్రకటించినాము. అదేవిధంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అన్నిటిని చెల్లిస్తాము. ప్రతి పేదవాడికి 4000 రూపాయల పెన్షన్ ఇస్తాము. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇస్తాము. ఇది మా కమిట్మెంట్. ఇక్కడున్న జర్నలిస్టులకు అందరికీ కూడా ఆరోగ్య భద్రత కార్డు ఇస్తాము, ఇండ్ల పట్టాలు ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ అనుమతులు ఇచ్చి అనుమతుల ముసుగులో ఏం జరిగిందో వాటిని తెలిసే ఆయన అటవీశాఖ మంత్రిగా మోడీ తొలగించిండు అని అప్పుడు వాళ్ళే చెప్పారు బీజేపీ వాళ్ళు. ఇప్పటి దగ్గర మీరు చెప్పిన ఆయనే నాకు చెప్పిండు. కేసీఆర్ ఆయనకు మొత్తం లావాదేవీలు ఉన్నాయో తెలిసి నేను పోయి మోడీకి చెప్పిన, మోడీ ఆయన ఉద్యోగం తీసేసిండు, ఆయన మంత్రి పదవి పోయిందే నా వల్ల అని నాకే చెప్పిండు. కాబట్టి ఇవన్నీ ఏంది పుట్టుమచ్చలన్నీ మేనమామ కెరక అని వెనకటికి అంటారు కదా. ఎంత వచ్చిందో ఎంత పోయిందో ఈయనకు లెక్క తెలుసు. ప్రొటెక్షన్ మనీ లెక్క కట్టి తీసుకోనిక ఆయన తీసుకొచ్చి ఉంటారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ నేను చూపించిన విద్యుత్తు మీద సిబిఐ విచారణను డిమాండ్ చేసిన డాక్టర్ లక్ష్మణ్ గారు ఈరోజు రాజ్యసభ సభ్యులు. కాళేశ్వరంని ఏటీఎంగా మార్చుకున్నాడని హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నాడు. కాళేశ్వరంని ఏటీఎంగా మార్చి 1000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడారని ప్రధానమంత్రి, హోంమంత్రి చెప్పిండు. దాని మీద ఎందుకు బీజేపీ విచారణకు ఆదేశిస్తలేదు? విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతి జరిగింది, సిబిఐ విచారణకు సిద్ధమని అడిగిన లక్ష్మణ్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? వీటికి సమాధానాలు మీరు ఎత్తుకుతే బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం ఏందో మీకు తెలుస్తుంది. ఇప్పుడున్న పథకాలు కాదబ్బా, కాంగ్రెస్ ఏం పథకాలు అమలు చేస్తుందో ఎలక్షన్ మేనిఫెస్టోలు చెప్తాము. ఇప్పుడు కేసీఆర్ గాడిదలను కాసిండు అనుకో, మేము కూడా పోయి గాడిదలను కాస్తామా? అరే బాస్, నేను అదే చెప్తాను. రైతు బంధు 15,000 ఇస్తాను, ఆ సన్నాసి 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తామన్నాము. వాడు కౌలు రైతుకు రూపాయి ఇయ్యలేదు, కౌలు రైతుకు మేము 15,000 ఇస్తామన్నాము. ఉపాధి హామీ కూలీకి మేము 12,000 ఇస్తామన్నాము. ఆ సన్నాసి పాల్పడుతున్న దోపిడీని ఆపితే ఇవన్నీ చేయొచ్చు అని చెప్పినాము. ఇంకా వాళ్ళకు బుద్ధి లేకుంటే ఎట్లా మాట్లాడతారు? రైతు డిక్లరేషన్లో, రైతు బంధు విషయంలో, ఇందిరా పథకం కింద మేము రైతులకు ఆర్థిక సాయాన్ని ఎట్లా అందజేస్తామో మేము వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ సమక్షంలోనే రైతు డిక్లరేషన్ ఇచ్చినాము. ఒకసారి అది చదువుకోమని సన్నాసికో కాపీ పంపురు అన్నోడికి.